హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. గత వీడియోలో మనం ఆఫీసులో ప్రతిరోజు మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేర్చుకుందాం. గత వీడియోని మీరు చూడనట్లయితే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చూడండి. మనం చేస్తున్న ఉద్యోగం సంతృప్తికరంగా లేకపోతే కొత్త ఉద్యోగం కోసం వెతుకుతాం కదా. అప్పుడు నేను ప్రస్తుతం కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్నాను అని ఇలా చెప్పాలి. I am looking for a new job at the moment. I am looking for a new job at the moment. ఒక్కోసారి ఎన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఏదీ రాదు కదా. అప్పుడు నేను చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశాను కానీ ఏమీ దొరకలేదు అని ఇలా చెప్పాలి. I have applied for so many jobs but can't find anything. I have applied for so many jobs but can't find anything. అలాగే నేను ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలా అని ఇలా అడగాలి. షుడ్ ఐ అప్లై ఫర్ దిస్ జాబ్? షుడ్ ఐ అప్లై ఫర్ దిస్ జాబ్? నేను ప్రస్తుతం పనిచేయడం లేదు అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ నాట్ వర్కింగ్ ఎట్ ద మూమెంట్. ఐ ఆమ్ నాట్ వర్కింగ్ ఎట్ ద మూమెంట్. మనకు తెలిసిన వాళ్ళ కంపెనీలో ఏదైనా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయేమో తెలుసుకోవడానికి మీ కంపెనీలో ఏదైనా ఖాళీ ఉందా అని ఇలా అడగాలి. ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీ ఇన్ యువర్ కంపెనీ? ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీ ఇన్ యువర్ కంపెనీ? మనం పనిచేస్తున్న కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు లేకపోతే ప్రస్తుతం మా కంపెనీలో ఖాళీలు లేవు అని ఇలా చెప్పాలి. దేర్ ఆర్ నో వేకెన్సీస్ ఇన్ అవర్ కంపెనీ అట్ ప్రెజెంట్. దేర్ ఆర్ నో వేకెన్సీస్ ఇన్ అవర్ కంపెనీ అట్ ప్రెజెంట్. అలాగే నేను ఈ ఉద్యోగం పొందగలనని మీరు అనుకుంటున్నారా అని ఇలా అడగాలి. డూ యూ థింక్ ఐ కుడ్ గెట్ దిస్ జాబ్? డూ యూ థింక్ ఐ కుడ్ గెట్ దిస్ జాబ్? ఉద్యోగానికి దరఖాస్తు చేసిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది కదా. నాకు సోమవారం ఇంటర్వ్యూ ఉంది అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ ఆన్ మండే. ఐ హ్యావ్ ఎన్ ఇంటర్వ్యూ ఆన్ మండే. అప్పుడప్పుడు మనం చేస్తున్న ఉద్యోగం విసుగ్గా అనిపిస్తుంది కదా. అప్పుడు నా ఉద్యోగం కొంచెం విసుగ్గా ఉంది అని ఇలా చెప్పాలి. మై జాబ్ ఈజ్ ఏ లిటిల్ బోరింగ్. మై జాబ్ ఈజ్ ఏ లిటిల్ బోరింగ్. మనం చేస్తున్న పని మనకు నచ్చకపోతే మన వృత్తిని మార్చుకుంటాం కదా. అప్పుడు నేను వృత్తిని మార్చుకుందాం అనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు మేక్ ఏ కెరీర్ చేంజ్. ఐ వాంట్ టు మేక్ ఏ కెరీర్ చేంజ్. మనం కోరుకున్న ఉద్యోగం మనకు వచ్చినప్పుడు నేను చాలా కాలంగా ఈ ఉద్యోగం కోసం చూస్తున్నాను అని ఇలా చెప్పాలి. I have been looking for this job for a long time. I have been looking for this job for a long time. మనకు నచ్చిన ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ప్రస్తుతానికి నా ఉద్యోగం చాలా ఆసక్తికరంగా ఉంది అని ఇలా చెప్పాలి. My job is really interesting at the moment. My job is really interesting at the moment. ప్రాజెక్ట్ గడువు పొడిగించారని తెలిసినప్పుడు ప్రాజెక్ట్ గడువును పొడిగించారు అని ఇలా చెప్పాలి. ద ప్రాజెక్ట్ డెడ్ లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ద ప్రాజెక్ట్ డెడ్ లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. ఏదైనా సమావేశానికి హాజరు కావలసి ఉంటే నేను ఈరోజు ఒక సమావేశానికి హాజరు కావాలి అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్ టుడే. ఐ హ్యావ్ టు అటెండ్ ఏ మీటింగ్ టుడే. అలాగే ఈ ఒప్పందాన్ని ఖరారు చేద్దామా అని ఇలా అడగాలి. షల్ వి ఫైనలైజ్ దిస్ డీల్? షల్ వి ఫైనలైజ్ దిస్ డీల్? ఏదైనా ప్రాజెక్టుని టీం విజయవంతంగా పూర్తి చేసినప్పుడు టీం విజయం సాధించినందుకు అభినందిద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ కంగ్రాచులేట్ ద టీమ్ ఆన్ దేర్ సక్సెస్. లెట్స్ కంగ్రాచులేట్ ద టీమ్ ఆన్ దేర్ సక్సెస్. మన కొలీగ్ ఎవరైనా ఈమెయిల్ పొరపాటుగా రాస్తే మీరు ఈమెయిల్ ఇలా ఎందుకు రాశారు అని ఇలా అడగాలి. Why did you write an email like this? Why did you write an email like this? ఎవరైనా కష్టపడి పని చేస్తే అభినందిస్తాం కదా. నేను మీ కృషిని అభినందిస్తున్నాను అని ఇలా చెప్పాలి. I appreciate your hard work. I appreciate your hard work. ఆఫీసులో పనికి సంబంధించి ఏదైనా వివరాలు అవసరమైనప్పుడు వివరాలతో నాకు ఈమెయిల్ పంపండి అని ఇలా అడగాలి. ప్లీజ్ సెండ్ మీ అన్ ఈమెయిల్ విత్ ద డీటెయిల్స్. ప్లీజ్ సెండ్ మీ అన్ ఈమెయిల్ విత్ ద డీటెయిల్స్. అలాగే
వారాంతంలోగా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ ఎయిమ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్. లెట్స్ ఎయిమ్ టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద వీక్. మన కొలీగ్ ఎవరైనా సెలవు తీసుకుంటున్నట్టు తెలిసినప్పుడు మీరు ఎన్ని రోజులు సెలవు తీసుకుంటున్నారు అని ఇలా అడగాలి. హౌ మెనీ డేస్ డూ యూ వాంట్ టు టేక్ లీవ్? హౌ మెనీ డేస్ డూ యూ వాంట్ టు టేక్ లీవ్? అలాగే మీటింగ్ ఎజెండాను నాకు మళ్ళీ పంపగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ సెండ్ మీ ద మీటింగ్ ఎజెండా అగైన్? కెన్ యూ సెండ్ మీ ద మీటింగ్ ఎజెండా అగైన్? ఆఫీసులో ప్రింటర్ పనిచేయకపోతే ప్రింటర్ పనిచేయడం లేదు అని ఇలా చెప్పాలి. ద ప్రింటర్ ఈజ్ నాట్ వర్కింగ్. ద ప్రింటర్ ఈజ్ నాట్ వర్కింగ్. అలాగే మీ పనిని సమర్పించే ముందు 1-2 సార్లు తనిఖీ చేసుకోండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ మేక్ షూర్ టు డబుల్ చెక్ యువర్ వర్క్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. ప్లీజ్ మేక్ షూర్ టు డబుల్ చెక్ యువర్ వర్క్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. ప్రాజెక్ట్ని ప్రారంభించే ముందు ప్రాజెక్ట్ గురించి చర్చిద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ డిస్కస్ ద ప్రాజెక్ట్. లెట్స్ డిస్కస్ ద ప్రాజెక్ట్. ఎప్పుడైనా సెలవు తీసుకోవాలనుకుంటున్నప్పుడు నేను ఒకరోజు సెలవు తీసుకోవాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వాంట్ టు టేక్ ఏ డే ఆఫ్. ఐ వాంట్ టు టేక్ ఏ డే ఆఫ్. ఏదైనా మీటింగ్కి హాజరవుతున్నప్పుడు నేను సాయంత్రం 4 గంటల వరకు మీటింగ్లో ఉంటాను అని ఇలా చెప్పాలి. ఐ విల్ బీ ఇన్ ఏ మీటింగ్ టిల్ 4 PM. ఐ విల్ బీ ఇన్ ఏ మీటింగ్ టిల్ 4 PM. ఆఫీసులో ఏదైనా పనిచేసే ముందు పై అధికారుల ఆమోదం తీసుకోవాలి కదా. ఈ విషయంపై నాకు మీ ఆమోదం కావాలి అని ఇలా అడగాలి. ఐ నీడ్ యువర్ అప్రూవల్ ఆన్ దిస్ మ్యాటర్. ఐ నీడ్ యువర్ అప్రూవల్ ఆన్ దిస్ మ్యాటర్. ఏదైనా డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత వేరే వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుంటాం కదా. డాక్యుమెంట్ని సమీక్షించి అభిప్రాయాన్ని చెప్పండి అని ఇలా అడగాలి. ప్లీజ్ రివ్యూ ద డాక్యుమెంట్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. ప్లీజ్ రివ్యూ ద డాక్యుమెంట్ అండ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. ఆఫీసులో ఏదైనా ముఖ్యమైన మీటింగ్కి హాజరు కాలేకపోతున్నప్పుడు నన్ను క్షమించండి, నేను ఈరోజు సమావేశానికి హాజరు కాలేకపోతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ సారీ, ఐ యామ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. ఐ యామ్ సారీ, ఐ యామ్ నాట్ ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుడే. ఆఫీసులో అప్పుడప్పుడు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అప్పుడు ఈ మధ్య పని ఒత్తిడి ఎక్కువగా ఉంది అని ఇలా చెప్పాలి. వర్క్ ప్రెషర్ ఈజ్ హెవీ దీస్ డేస్. వర్క్ ప్రెషర్ ఈజ్ హెవీ దీస్ డేస్. ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైనా విషయం గురించి చర్చించాల్సి వచ్చినప్పుడు టీం మీటింగ్ పెట్టుకుంటాం కదా. మనం టీం మీటింగ్ పెట్టుకుందామా అని ఇలా అడగాలి. కెన్ వీ హ్యావ్ ఏ టీం మీటింగ్? కెన్ వీ హ్యావ్ ఏ టీం మీటింగ్? అలాగే నాకు ఇటీవలే ప్రమోషన్ వచ్చింది అని ఇలా చెప్పాలి. ఐ గాట్ ఏ ప్రమోషన్ రీసెంట్లీ. ఐ గాట్ ఏ ప్రమోషన్ రీసెంట్లీ. మన కొలీగ్ ఎవరికైనా ప్రమోషన్ వచ్చినట్లు తెలిస్తే మీకు ప్రమోషన్ వచ్చినందుకు అభినందనలు అని ఇలా చెప్పాలి. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ ప్రమోషన్. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ ప్రమోషన్. ఆఫీసు పనిలో ఏదైనా తెలియకపోతే దీన్ని ఎలా చేయాలో దయచేసి చెప్పగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు డూ దిస్? ప్రాజెక్ట్ని సమయానికి పూర్తి చేయడానికి పనిభారాన్ని టీం సభ్యులందరూ పంచుకోవాలి కదా. సమయానికి పూర్తి చేయడానికి పనిభారాన్ని పంచుకుందాం అని ఇలా చెప్పాలి. లెట్స్ షేర్ ద వర్క్ లోడ్ టు ఫినిష్ ఆన్ టైమ్. లెట్స్ షేర్ ద వర్క్ లోడ్ టు ఫినిష్ ఆన్ టైమ్. ప్రాజెక్ట్ని సమయానికి పూర్తి చేయడానికి అప్పుడప్పుడు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తుంది కదా. నేను నిన్న ఓవర్ టైం పనిచేశాను అని ఇలా చెప్పాలి. ఐ వర్క్డ్ ఓవర్ టైమ్ ఎస్టర్డే. ఐ వర్క్డ్ ఓవర్ టైమ్ ఎస్టర్డే. సమావేశ సమయం అనుకూలంగా లేకపోతే మార్చవలసి వస్తుంది కదా. మనం సమావేశ సమయాన్ని మార్చగలమా అని ఇలా అడగాలి. కెన్ వి రీషెడ్యూల్ ద మీటింగ్? కెన్ వి రీషెడ్యూల్ ద మీటింగ్? సమావేశానికి హాజరవ్వడానికి ముందు సమావేశానికి సంబంధించిన ఎజెండాను పంపించగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ షేర్ ద ఎజెండా ఫర్ ద మీటింగ్? కెన్ యూ షేర్ ద ఎజెండా ఫర్ ద మీటింగ్? Can you share the agenda for the meeting? 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 Can you share the
అప్పుడు ఇంటర్నెట్ పనిచేయడం లేదు, నేను నా ఈమెయిల్స్ చూడలేను అని ఇలా చెప్పాలి. ద ఇంటర్నెట్ ఈజ్ డౌన్ అండ్ ఐ కాంట్ యాక్సెస్ మై ఈమెయిల్స్. ద ఇంటర్నెట్ ఈజ్ డౌన్ అండ్ ఐ కాంట్ యాక్సెస్ మై ఈమెయిల్స్. ఆఫీసులో అప్పుడప్పుడు ఊపిరి సలపనంత పని ఉంటుంది కదా, నాకు వారమంతా ఊపిరి సలపనంత పనితో గడిచింది అని ఇలా చెప్పాలి. ఐ హ్యాడ్ ఎ ప్రెట్టీ హెక్టిక్ వీక్. ఐ హ్యాడ్ ఎ ప్రెట్టీ హెక్టిక్ వీక్. అప్పుడప్పుడు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి తగినంత సమయం ఉండదు కదా, అప్పుడు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి నాకు తగినంత సమయం లేదు అని ఇలా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఐ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైమ్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ఆఫీసులో పని ఎక్కువగా ఉన్నప్పుడు పనిలో మునిగిపోతాం కదా, అప్పుడు నేను పనిలో మునిగిపోయాను అని ఇలా చెప్పాలి. ఐ యామ్ స్వాంప్డ్ విత్ వర్క్. ఐ యామ్ స్వాంప్డ్ విత్ వర్క్. కొందరు ఆఫీస్కి త్వరగా వచ్చి పని ప్రారంభించడానికి ఇష్టపడతారు కదా, నేను త్వరగా పని ప్రారంభించడానికి ఇష్టపడతాను అని ఇలా చెప్పాలి. ఐ ప్రిఫర్ టు స్టార్ట్ వర్క్ ఎర్లీ. ఐ ప్రిఫర్ టు స్టార్ట్ వర్క్ ఎర్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.